ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక మాసం అంతా కూడా మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనేక కార్యములు ఏ రీతిగా మరి విశ్వాసులకు ఆ మరి సహాయం చేస్తాడో, నడిపిస్తాడో మరి అవన్నీ కూడా తెలుసుకొని ఉంటున్నాము. ఈరోజు మరి ఈ యొక్క మాసపు చివరి దినమునందు మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆ ఆ సత్యమును మనం తెలుసుకోబోతున్నాము. అదేమిటంటే బోధకునిగా పరిశుద్ధాత్మ, ద హోలీ స్పిరిట్ యాజ్ ఎ టీచర్, ఒక బోధకుడిగా మరి మన యొక్క యేసు ప్రభు వారిని ఆయన ఒక గ్రేట్ టీచర్గా మరి అభివర్ణిస్తుంటారు. ఈజ్ ఎ గ్రేట్ టీచర్. అట్లానే మరి పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన మరి మనకు ఒక బోధకుడిగా ఉంటూ మనకు బోధిస్తూ ఉంటాడు. మరి ఒక గొప్ప భక్తుడు ఏం చెప్పి ఉంటున్నాడు అంటే, గొప్ప బోధకుడు సమాధానాలు ఇచ్చేవాడు కాదు, ప్రశ్నలను ప్రేరేపించేవాడు. The great teacher is not the one who gives the answers, but the one who inspires the questions. మరి విశ్వాసులుగా లేకపోతే మనకు ఈ లోకంలో అనేక విధములైనటువంటి సందేహాలు, లేకపోతే డౌట్స్ వస్తుంటాయి, లేకపోతే there is lot of curiosity to know more about God, about the universe, about the future events and so many things. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడి ప్రియులారా, మన బోధకునిగా, ఒక గురువుగా, లేకపోతే యాజ్ ఎ మాస్టర్, యాజ్ ఎ టీచర్, మరి హీ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్రను గురించి మనం తెలుసుకోబోతున్నాము. అందుకు మరి మనము యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం ఈ రీతిగా చెప్తుంది. బైబిల్ ఉన్న ఎడల మరి మీ యొక్క బైబిల్స్ను తెలిసి ఉంచవలసిందిగా కోరుకుంటున్నాను. మరి యోహాను సువార్త 14:26లో ఈ రీతిగా రాసి ఉంటున్నది, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ప్రైజ్ ద లార్డ్. బట్ ద కౌన్సిలర్, the Holy Spirit, whom the Father will send in my name, will teach you all things and will remind you of everything I have said to you. కాబట్టి ఈ యొక్క వాక్యంలోనే పిల్లలారా మనకు తెలుస్తుంది ఏంటి అంటే, పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి, ఆ బోధించటమే కాకుండా యేసు ప్రభు వారు చెప్పినటువంటి సంగతులన్నిటిని కూడా మనకు జ్ఞాపకం చేయటం, రిమైండ్ యూ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎంత గొప్ప మరి బోధకుడిగా ఆ పరిశుద్ధాత్మ యొక్క పాత్ర, ద రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ యాజ్ ఎ టీచర్. మరి ఒక టీచర్గా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్లేస్ అ వెరీ యాక్టివ్ టీచర్ రోల్ ప్రియులారా, క్రియాశీల గురువుగా ప్రియులారా, ఒక యాక్టివ్గా, నాట్ ఎ ప్యాసివ్, నాట్ జస్ట్ ఎ ప్యాసివ్ ప్రెజెన్స్, ఏదో పరిశుద్ధాత్మ సన్నిధి ఉన్నది, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు కాదు, కానీ ఆయన మనకు ఎంతో యాక్టివ్గా, హీఈస్ వెరీ యాక్టివ్ ప్రియులారా. కాబట్టి ఆయన మరి ఒక న్యాయవాదిగా కూడా ఉంటాడు పిల్లలు, యాజ్ అన్ అడ్వకేట్స్ మనకు తెలుసు కదండి. న్యాయవాదులు లేకపోతే లాయర్స్, వాళ్ళు ఏంటంటే మన తరపున వారు వాదిస్తారు. మరి మన తరపున వారు మన యొక్క సమస్యలకు వారు ఎంతగానో మనకు గైడ్ చేస్తుంటారు. మరి ఒక సహాయకుడిగా, ఒక హెల్పర్గా, మరి ఒక మార్గదర్శిగా, ఒక గైడ్గా, మరియు జ్ఞానానికి మూలము, మరి ఆల్సో సోర్స్ ఆఫ్ విజ్డమ్.
కాబట్టి మన యొక్క పరిశుద్ధాత్మ దేవుడు పిల్లల జ్ఞానంతో నిండినటువంటి వాడై మనల్ని కూడా సర్వసత్యంలోకి నడిపిస్తాడు. మరి ఆ ఆ జ్ఞానవంతులుగా మనల్ని చేస్తారు. మనంతరం కూడా బుద్ధి లేనటువంటి వారిగా, అవివేకులముగా, మూర్ఖత్వంలో ఉన్నటువంటి మనలను ఆ యొక్క సెన్సిటివిటీ, ఆ యొక్క దేవుని యొక్క వాక్యం అర్థం చేసుకోవటానికి, లేకపోతే ఆ యొక్క మరి సంగతులను గ్రహించటానికి డిజర్న్మెంట్. కాబట్టి ఇటన్నిటిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనై ఉంటున్నాడు ప్రియులారా. మరి అంతేకాకుండా లేఖనాలను అర్థం చేసుకోవటంలో, కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా అండర్స్టాండింగ్ స్క్రిప్చర్, ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ ప్రియులారా దేవుని వాక్యాన్ని ప్రకాశవంతం చేస్తుంది ప్రియులారా. ద హోలీ స్పిరిట్ ఇల్యూమినేట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం చదువుతున్నప్పుడు ప్రియులారా వాక్యం మనకు ఎంతగా లోతైనటువంటి సత్యాలు, ఆ మర్మాలు తెలుసుకుంటామో, నిగాఢ సంగతులను ప్రియులారా, తెలియనటువంటి ఎన్నో సంగతులు ప్రియులారా మనం ఈనాడు ప్రియులారా ఆ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపబడేటటువంటి వారికి తెలియజేస్తున్నాడు. పామరులు, విద్య లేనటువంటి పామరులు, దీనికి ఏదో పెద్ద పెద్ద డిగ్రీలు లేకపోతే వేదాంత కళాశాలకు వెళ్ళక్కర్లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ప్రియులారా మా యొక్క బైబిల్ చదువుతున్నప్పుడు ఎంతమందిని దినాలలో ప్రియులారా మరి అనేక ప్రాంతాలలో దేవుడు వారిని గొప్పగా వాడుకుంటున్నాడు. ఎందుకంటే ఆ వాక్యం ప్రియులను మనల్ని ప్రకాశవంతం చేస్తుంది, ఆత్మ దీపం వెలిగిస్తుంది ప్రియులారా. ఎన్లైటన్మెంట్, ఎంపవర్మెంట్, ఇల్యూమినేట్స్ అస్ ప్రియులారా. కాబట్టి మరి ఆ ప్రార్థన పూర్వకంగా చదవటం ద్వారా లోతైనటువంటి అవగాహన మనకు వస్తుంది. కాబట్టి అంతేకాకుండా క్రీస్తు బోధనలను జ్ఞాపకం చేయటము, ఈ యొక్క మరి పరిశుద్ధాత్మ దేవుడు రిమెంబరెన్స్ ఆఫ్ క్రైస్ట్ టీచింగ్. యేసు ప్రభువారు ఎన్నో బోధనలు చెప్పి ఉంటున్నాడు 2000 సంవత్సరాల క్రితము. కానీ ఇప్పుడు కూడా వాటిని ఎంతో మరి లైవ్లీగా, సజీవంగా ప్రియులారా ఆ వాక్యం అర్థమయ్యేలాగన మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవి గుర్తు చేస్తూ ఉంటాడు ప్రియులారా. ఏ సమయంలో ఏ మాట అవసరం వాటిని యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగము, మరి ఆ యొక్క పారబుల్స్ పిల్లలు ఎన్నో చెప్పి ఉంటున్నాడు. మరి పర్సనల్ గా శిష్యులకు కూడా ఎన్నో బోధించి ఉంటున్నాడు. మరి అవన్నీ కూడా మనకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆత్మ యేసు మాటలను మరి గుర్తు తెస్తుంటాడు పిల్లలు. ద స్పిరిట్ బ్రింగ్స్ టు మైండ్ జీసస్ వర్డ్స్. మరి మనం ఎంతో సందేహంలో ఉన్నప్పుడు, లేకపోతే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు, కంఫర్ట్ ఇన్ మూమెంట్స్ ఆఫ్ డౌట్స్ ఆర్ కన్ఫ్యూజన్. ఒకవేళ మన యొక్క జీవితాల్లో పిల్లలారా ఎంతో ఆ డౌట్స్ తోటి ఉంటున్నామేమో, ఏది తెలుసుకోలేనటువంటి పరిస్థితి, డిసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి, ఎంతో గందరగోళంలో ఉన్నట్టయితే, దట్ ఈస్ ద టైమ్ ద హోలీ స్పిరిట్ కమ్స్ ఇన్ అండ్ ఈస్ గోయింగ్ టు కంఫర్ట్ అస్. మనల్ని ఎంతో ఆదరణ, ఓదార్పు, మనల్ని ఎంతగానో గైడ్ చేస్తూ ఉంటాడు ప్రియులారా. మరి అంతేకాకుండా బోధకుడిగా మరి పరిశుద్ధాత్మ యొక్క మరి కొన్ని ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ యాజ్ మరి యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ మరి ఒక బోధకుడిగా ప్రియులారా. పెంతెకోస్తు రోజున మరి శిష్యులు, ద డిసైపుల్స్ అట్ పెంటెకోస్ట్, మరి అప్పుడు చూడండి వాళ్ళ ఒక ఎంతో భయంతో ఉన్నటువంటి వారు ఒకేసారి అట్ వన్స్ మరి ధైర్యంగా మరి వారు రూపాంతరం చెందటం, ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ఫియర్ టు బోల్డ్నెస్. వారిలో ఉన్నటువంటి ఆ పిరికితనము, ఆ యొక్క భయము ప్రియులారా, అవన్నీ కూడా పోయి ఎంత ధైర్యంగా దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వటము, దేవుని యొక్క వాక్యం చెప్పటం, ప్రకటించటము, ఆ రీతిగా అపోస్తలుల కార్యంలో మనం చూస్తాం 2వ అధ్యాయంలో ప్రియులారా. అంతేకాకుండా వ్యక్తిగత సాక్ష్యములు, భయం తీసివేస్తుంది. అంతేకాకుండా మనలో వ్యక్తిగత సాక్ష్యం ప్రియులారా, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అనుభవ సాక్ష్యమైనటువంటిది అవసరము. అందుచేతనే మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ లో ప్రతి శనివారం కూడా ఈ యొక్క వీకెండ్ మీటింగ్ జరుగుతుంది. అందులో మరి స్తుతి ఆరాధన ఉంటది. అంతేకాకుండా మరి వ్యక్తిగత సాక్ష్యములు ప్రియులారా, మరి తెలుగు వారు అనేక ప్రాంతాల్లో ఉంటున్నారు, వారికి మరి అవకాశాలు ఇస్తున్నాం. వారు ఏ రీతిగా మరి ప్రభుని తెలుసుకున్నారు, ఏ రీతిగా వారు వివిధ ప్రాంతాలకు పంపబడ్డారు, ఏ రీతిగా ఆ ప్రాంతంలో దేవుని కొరకు సాక్షులుగా ఉంటున్నారు,
కాబట్టి పిల్లలు ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు మరి బోధన యొక్క మరి పర్సనల్ స్టోరీస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్స్ టీచింగ్స్. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క బోధనల గురించి మనం ఇతరులకు చెప్పవచ్చు, మన యొక్క సాక్ష్యాలు. మరి అంతేకాకుండా ఆ ప్రార్థన మరియు లేఖనల ద్వారా మరి ఆ యొక్క క్షమాపణ ప్రయాణం, లేకపోతే క్షమించబడినటువంటి ఏ రీతిగా మరి ద జర్నీ ఆఫ్ ఫర్గివ్నెస్ త్రూ ప్రేయర్ అండ్ స్క్రిప్చర్. దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు, దేవుని యొక్క మరి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు మనకు తెలియజేస్తుంటాడు, చూపిస్తుంటాడు. కొన్నిటిని ఒప్పుకోవాలన్నటువంటి స్థితి, కొన్ని వెళ్ళి సరి చేసుకోవటం, సమాధాన పడటం, మరి అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడే మనకు. నా యొక్క జీవితంలో ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకొని ఉంటున్నాడు, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలో పనిచేయటం మొదలుపెట్టి ఉంటున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో నాకు మరి తెలియజేసి ఉంటున్నాడు. మరి ఎన్నో మరి సమాధాన పడటానికి తల్లిదండ్రులతోటి, ఇంకా మరి బంధుమిత్రులతోటి, ఇంకా అన్ని విధములుగా పిల్లల సమాధానం సరి చేసుకుంటున్నప్పుడు ఎంతగా పిల్లల నాలో ఆ యొక్క చెప్పన సఖ్యం కానటువంటి సంతోషం, జాయ్, అన్స్పీకబుల్ జాయ్ పిల్లల, ఎంతో ఆనందము, సంతోషం, మరి సమాధానం పిల్లల రావటం అనేటువంటిది మరి నేను చూస్తున్నాడు. అది కేవలం పరిశుద్ధాత్మ దేవుడే మన యొక్క జీవితంలోనికి వచ్చి హీ విల్ కన్విక్ట్ అస్. మరి మన యొక్క జీవితంలో మరి పాపపు ఒప్పుకోలు, పశ్చాత్తాపము, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం పిల్లలు, తగ్గింపుతోటి పిల్లలు. ఎప్పుడైతే ఆ రీతిగా మరి మనము ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ఒప్పుకోవటము, క్షమించటం అనేటువంటి చేస్తున్నప్పుడు అప్పుడు ప్రియులారా వీఆర్ గోయింగ్ టు బి ఎంపవర్డ్ ప్రియులారా. మరి పరిశుద్ధాత్మ బోధనలను అన్వయించుకోవటము. కాబట్టి అప్లయింగ్ ద హోలీ స్పిరిట్స్ టీచింగ్, పరిశుద్ధాత్మ దేవుడు మనకు మరి అనేక రీతులుగా మనకు బోధిస్తూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు పిల్లల ఆ పరిశుద్ధాత్మ అభిషేకము మన మీదకు వచ్చినప్పుడు మరి ఆ సర్వసత్యంలోనికి ఎన్నో గొప్ప యొక్క ఆత్మ ఫలములు, లేకపోతే అనేక విధములైనటువంటి వరములు దేవుడు మనకు కలుగు చేస్తాడు. వాటితోటి దేవుని మనం మరి ఎంతగానో పిల్లల మరి దేవుని మయంపరుస్తాము, ఘనపరుస్తాం పిల్లల. మరి ఆ యొక్క గైడెన్స్ కోసం మనం ఎంతైనా ప్రార్థన చేయాలా. మరి అంతేకాకుండా ఆ యొక్క జ్ఞానం కోసం మనం వెతకవలసినటువంటి వారు ఉంటున్నాము. దేవుని యొక్క వాక్యాన్ని మనము ఎంతైనా మరి ధ్యానం చేయవలసినటువంటి వారు ఉంటున్న ఆ సత్యాన్ని వెల్లడించడానికి ప్రియులరా మరి మనము ఆ పరిశుద్ధాత్మ దేవుని మన యొక్క జీవితాల్లోనికి ఆహ్వానిద్దాము. మరి అంతేకాకుండా మరి విభిన్న మరి ఎంగేజ్ విత్ ఫెలో బిలీవర్స్ ఫర్ డైవర్స్ పర్స్పెక్టివ్స్, అనేక విధములైనటువంటి కోణాల్లో వివిధ మరి విశ్వాసులు పిల్లల మరి వస్తూ ఉంటారు. వారికి కూడా గైడ్ చేయటం, ఎంకరేజ్ చేయటం, వారికి కౌన్సిల్ ఇవ్వటం, కేర్ చేయటం, మరి అది కూడా ఎంతో అవసరమై ఉంటున్నది. కాబట్టి ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు మరి ఎంతైనా సహాయం చేస్తాడు ప్రియులారా. కాబట్టి ముగింపుగా మరి మన యొక్క దైవిక గురువుగా, బోధకుడిగా పరిశుద్ధాత్మ ఉంటున్నాడు. ద హోలీ స్పిరిట్ యాజ్ అవర్ డివైన్ టీచర్. మరి మనకు ఎంతగానో ఎంకరేజ్మెంట్ ఇస్తాడు, ప్రోత్సాహం. అంతేకాకుండా మన ఆత్మీయ జీవితంలో, విశ్వాసంలో మరి ఎదగటానికి లీన్ ఇన్ టు హిస్ గైడెన్స్ ఫర్ గ్రోత్ ఇన్ ఫెయిత్. ఈరోజు మరి మా యొక్క క్రిస్టియన్ ఈ లైబ్రరీలో స్పిరిచువల్ గ్రోత్ మీద కొన్ని పుస్తకాలు ఇవ్వటం జరిగింది. మనల్ని అంతకంతకు అభివృద్ధి చెందాలని చెప్పి, మా ప్రవర్తమానం చెందాలని చెప్పి, రూపాంతరం చెందాలని చెప్పి ప్రభు వారు కోరుతున్నాడు. ఎప్పుడు ఆ పసిపిల్లల్లాగానే ఉంటూ పాలు తాగటం కాదు, కానీ ప్రతిదినం దేవునికి దగ్గర అవటం, కమింగ్ క్లోజర్ టు గాడ్. మరి ఇంకా ఉన్నతమైనటువంటి ఎన్నో గొప్ప హైట్స్కి వెళ్ళాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు పిల్లలారా. మరి యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనల్ని రానటువంటి దినాల్లో దేవుని కొరకు గొప్పగా వాడబట్టడానికి, శక్తివంతమైనటువంటి వారిగా ఉండటానికి, మరి మరి దేవునికి మయంకరంగా జీవించడానికి మరి మన పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు తండ్రి, మా యొక్క బోధకుడిగా తండ్రి, మా యొక్క మార్గదర్శిగా తండ్రి, ఈ యొక్క మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి తండ్రి మాకు బహుమతిగా తండ్రి ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభు. మరి దయగల నాయన ఎలాగో తండ్రి ఆయన మరి ఆ యొక్క దైవికమైనటువంటి బోధనలు ప్రభు, ఆ యొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహిస్తాడు ప్రభు. మరి తండ్రి సర్వసత్యంలోనికి యేసు ప్రభు వారు ఏ చెప్పి ఉంటున్నాడు అన్నిటిని కూడా జ్ఞాపకం చేస్తాడు ప్రభు. తండ్రి వందనాలు, స్తోత్రం వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు.
వారితో మాట్లాడమని వేడుకుంటున్నాను ప్రభు. ఒక గొప్ప నాయన వారిని బలవంతులను చేయండి, వారి యొక్క ప్రతి ఒక్క అవసరతను తీర్చండి ప్రభు. ఓ తండ్రి, మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ మాసం అంతా కూడా మాట్లాడారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనేక సత్యాలు తెలుసుకోవటానికి సహాయం చేయండి. రేపటి నుంచి మరి ఒక నూతన మాసంలోనికి వింటున్నాం, నూతన అంశంతో, థీమ్ తోటి ప్రభు. మరి ముందుకు వెళ్ళటానికి సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాక్యమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మరి మీరు ఈ యొక్క వాక్యం ద్వారా ఆశీర్వదింపబడితే మరి ఈ యొక్క లింక్ని ఇతరులకు కూడా షేర్ చేసి మరి ఈ యొక్క పరిచర్యలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.